హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మా ఊరమ్మాయి. సో మేము రీసెంట్గా మా అక్క వాళ్ళ ఊరు వెళ్ళడం జరిగిందండి. సో ఊరు వచ్చి సరియాపల్లి అనమాట. సో ఆ ఊరు వెళ్ళాం మేము. ఆ ఊరిలో పండగ అవుతుంది అని చెప్పి పిలిచారనమాట. వాళ్ళు పండగ చేశారు అక్క వాళ్ళు. సో దానికి స్టార్ట్ అయినప్పుడు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళామన్నమాట. సో అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి వరకు బైక్ మీద వెళ్ళి అక్కడి నుంచి కార్లో వెళ్ళాం మేము. అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఆ సరియాపల్లి వెళ్ళే వే అది చాలా బాగుందనమాట. యాక్చువల్లీ ఈ పొలాలు అవి కూడా ఇంకా గ్రీనరీగా ఉంటాయి, ఇంకా బాగుంటాయి. యాక్చువల్లీ అది ఒక సీజన్లో కదా అలా ఉంటాయి. సో ఎనీవే ఎలాగైనా కూడా పల్లెటూరు వాతావరణం అన్నబోయేసరికి అసలు చాలా హ్యాపీగా ఉంటుందండి చూడ్డానికి. ఈ సిటీలో ఈ బిజీ లైఫ్లో ఉండి ఒక్కసారే ఆ పల్లెటూరు వాతావరణంకి వెళ్ళేసరికి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా చాలా ఇష్టం. సో మా పిల్లలకు కూడా ఎక్కువ తీసుకెళ్ళడం అనేది జరగదు. యాక్చువల్లీ ఈ ఊరు కూడా నేను 15 years బ్యాక్ వెళ్ళాను అనమాట. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళాను ఈ 15 years బ్యాక్ తర్వాత. సో చాలా హ్యాపీగా అనిపించింది. సో వెళ్తూ ఉండగా అంటే మధ్యలో ఆ వే కూడా చాలా బాగుందన్నమాట. సో అందుకని అది వే అంతా తీసాను. అండ్ ఇది వచ్చి అక్కడ చెరువు అండి, ఆ ఊర్లో చెరువు. సో ఈ చెరువు పేరు వచ్చి అసలు అంట. వెరైటీగా అనిపించింది నాకు, కానీ చాలా బాగుంది. చెరువు అయితే మాత్రం చాలా చాలా పెద్దది ఇది. ఆ చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నిటికీ ఇక్కడి నుంచే వాటర్ అనేది సప్లై అవుతూ ఉంటుందంట. సో ఈ చెరువు పేరు అసలు చెరువు అనమాట. సో ఊరు కూడా చాలా బాగుంటుందండి. సో అక్కడ కొంచెం రోడ్ అది కొంచెం బాగాలేదు, బట్ తర్వాత అంతా కూడా చాలా బాగుందన్నమాట. ఇంకా కొంచెం ఎండిపోయిందంట చెరువు, లేదంటే ఇంకా పెద్ద పెద్ద చెరువు అంట అది. అండ్ నా ఛానల్ని ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పండగ అయితే స్టార్ట్ అయ్యిందండి. గొర్రెపోతుని వేశారనమాట వాళ్ళు. యాక్చువల్లీ మొక్కుకున్నారంట. అంటే మా బావకి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ వస్తే ఇలా పండగ చేస్తాం జాతర అని చెప్పి మొక్కుకున్నారంట. అందుకు ఇది కండక్ట్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ అలాగ గొర్రెపోతుని కానీ మేకను కానీ కోళ్ళని కానీ మన నీడ్స్ కోసం వాటిని బలివ్వడం కరెక్ట్ కాదేమో అనిపించింది నాకైతే. సో మీకు ఎవరికైనా కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అక్కడ ఆల్రెడీ వాళ్ళకి చాలా చెప్పాను, కానీ ఎవరినా మాట వినలేదు. అది యాక్చువల్లీ ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం. సో అది చెయ్యాలి అని చెప్పారనమాట. సో నెక్స్ట్ జనరేషన్ అదంతా ఆపేస్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఏమైనా కనుక తప్పుగా ఆలోచించినా తప్పుగా మాట్లాడినా క్షమించండి. అండ్ పండగ అయితే మాత్రం చాలా బాగా అయ్యింది. సో వీటిని ఘటాలు మోయడం అని అంటారనమాట. సో ఎవరైతే పండగ చేస్తున్నారో ఒక ఘటం అనేది మెయిన్ థింగ్ ఒకటి ఉంటుంది. అది వాళ్ళ ఫ్యామిలీలో అందరూ కూడా కొంతసేపు ఒకరు అలా మోస్తూ వెళ్ళాలన్నమాట, దేవి టెంపుల్ వచ్చినంత వరకు. సో అలా పండగ అయితే మాత్రం చాలా బాగా అవుతూ ఉందండి. అయితే ఇందులోని ఆ డప్పులు అవి కొట్టడం వాటి వల్ల ఏంటి అని అంటే అమ్మవారు వస్తూ ఉన్నారంట. ఒక్కొక్కరి మీదకి కాసేపు అలా వస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు అలా అమ్మవారు వచ్చారు అది అని అంటే నాకు చాలా భయం వేసేది. అసలు ఆ దరిదాపుల్లో కూడా ఉండేదాన్ని కాదు అసలు నేను. అలాంటిది ఇప్పుడు కొంచెం పెద్ద అయిపోయాం కదా, ఏం భయం లేదనమాట. సో బాగుంది. బాగుంది మీన్స్ పర్వాలేదు, ధైర్యంగానే చూడగలుగుతున్నాము. ఇక్కడ పింక్ శారీలో ఉన్నది మా అక్క అనమాట. సో అండ్ మా గ్రీన్ కలర్ శారీలో ఉన్నది మా అత్తయ్య గారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ వీడియోలో. అక్కడ పింక్ కలర్ శారీలో అక్క ఉందన్నమాట. సో అలా వీళ్ళందరూ వెళ్ళడం జరుగుతుంది. గుడికి స్టార్ట్ అయ్యారండి అందరూ కూడా. ఇలాంటి పండగలు అవి చిన్నపిల్లలకు కూడా చూపించాలి. ఎందుకు అని అంటే వాళ్ళకు కూడా కల్చర్ అనేది ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది. అందుకనే నేను వాళ్ళని మిస్ చేయకుండా తీసుకెళ్ళాను అనమాట. నేనే ఒక 15 years తర్వాత వెళ్ళాను అక్క వాళ్ళ ఊరు. ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో కూడా తెలీదు. సో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనిపించింది. అన్ని విషయాలు కూడా తెలుస్తాయి కదా. సో ఇక్కడ వచ్చి ఆ మురుమురీలు అవి అంటారు కదా, వాటితోని బెల్లం అది కలిపి దేవి అదొక సింబల్లా చేసి దాన్ని కూడా తీసుకెళ్తున్నారు. అండ్ ఒక ఘటం కుండ మెయిన్ ఏదైతే ఉందో అదైతే చాలా బాగుందన్నమాట. అమ్మవారి కళ్ళు లాగా పెద్ద పెద్ద కళ్ళు అవి ఉండి చాలా బాగుంది. ఇక్కడ మా అత్తయ్య గారు అది తీసుకున్నారు. ఇప్పటివరకు మా మావయ్య గారు మోసారు అది ఘటం. ఇప్పుడు మా అత్తయ్య గారు తీసుకున్నారు. యాక్చువల్లీ మా అత్తయ్య గారికి చిన్నప్పటి నుంచి పూజలు అవి చాలా ఎక్కువ అనమాట. దానివల్ల ఏంటి అని అంటే వెంటనే అమ్మవారు అది పడుతూ ఉంటారు ఆవిడ మీద. చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాము. సో ఇక్కడ కూడా ఆవిడ మీద అమ్మవారు పడ్డారు. అండ్ ఆ ఊర్లో వాళ్ళేమో కొన్ని క్వశ్చన్స్ అడిగారనమాట. ఇలాగా పండగ అది బాగానే చేస్తున్నామా, ఏమైనా లోపాలు ఉన్నాయా ఏంటి అని. సో ఆవిడేమో ఆన్సర్ చెప్పారు, బాగానే చేస్తున్నారు అని చెప్పి. కొంచెం భయం వేసింది, బట్ ఓకే పర్వాలేదు.
అదంతా మరి సైకలాజికల్గా అలా జరుగుతుందా లేకపోతే నిజంగా అమ్మవారు వస్తారా అనేది తెలీదు. బట్ అన్నీ కూడా సైకలాజికల్గానే చూడకూడదు, సైన్స్ ప్రకారంగా కూడా చూడకూడదు. డివోషనల్ కూడా ఉంటుంది, 100% ఉంటుంది. మనకి తెలియని శక్తి అయితే మాత్రం మనల్ని నడిపిస్తుందనని నేను 100% నమ్ముతాను. సో మొత్తానికి కాసేపు అయ్యాక మా అత్తయ్య గారి మీద అమ్మవారు కొంచెం కూల్ అవ్వాలి అని అంటే కనుక ఆవిడకి వేపాకులతో వాటర్ అవి జల్లాలి అండ్ పసుపు కుంకుమ అది పెట్టాలి. సో అలా పెట్టారనమాట. పెద్ద ఆవిడ కూడా ఒక ఆవిడ ఉన్నారు, ఆవిడ పెట్టారు. అప్పుడు మా అత్తయ్య కొంచెం కూల్ అమ్మవారు నార్మల్ అయ్యారనమాట. అలా జరిగింది అక్కడ. అండ్ అది అలాగ వెళ్తూనే ఉన్నాము. కొంచెం ముందుకనమాట. పొలాల దగ్గరికి వెళ్ళాలన్నా కూడా చాలా దూరం అది అమ్మవారి టెంపుల్ దగ్గరికి కూడా. సో నాకైతే చాలా భయం వేసిందండి. అంటే పెద్ద అయినా కూడా కొంచెం ఎందుకో భయం వేసింది. బట్ ఓకే, పర్వాలేదు. ఆయన గ్రేట్. అప్పట్లో వాళ్ళందరూ గ్రేట్. అసలు చాలా ఓపిక్గా అలా ఉండేవారు. ఆ ముసలావిడ అక్కడ ఏవేవో క్వశ్చన్స్ అడిగారు వాళ్ళకి. అండ్ ఇక్కడ మా పిల్లల్లో చూసారా ఎలా ఆడుతున్నారో. ఆ బళ్ళు అవి ఇక్కడ ఉండవు కదా ఈ సిటీస్లో వాటిల్లో. సో వాళ్ళకి చాలా హ్యాపీగా అనిపించింది. సో అలా ఊరేగింపుతో అలా ముందుకు వెళ్తూ ఉన్నారనమాట. సో అది ఊరు దగ్గర నుంచి దేవి గుడి వరకు వెళ్ళడం జరుగుతుందనమాట. అది వచ్చి పొలాల్లో ఉంటుంది. దేవి గుడి వచ్చి పొలాల్లో ఉంటుంది. సో మీరు ముందు వీడియోలో చూస్తారు ఇంకానా. అండ్ ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ కూడా చేయండి. అలాగే అక్కడ నుయ్యి ఉంది కదండి, మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అక్కడ స్నానాలు అవి చేసి అక్కడ ఉన్నామన్నమాట, ఆడుకున్నాం మంచిగా. బట్ ఇప్పుడేమో అది నార్మల్గా ఉంది అంతే. అండ్ మేము కూడా అంత టైం ఏం స్పెండ్ చేయలేదు. లాస్ట్ టైం మేము 15 years బ్యాక్ వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు అయితే మాత్రం ఉన్నాను, ఒక 2-3 days ఉన్నాను. మ్యారేజ్ కానీ వెళ్ళామన్నమాట. అప్పుడు మా అక్క వాళ్ళకి మ్యారేజ్ అయిన కొత్త అప్పుడు. సో అప్పుడు 2-3 days ఉన్నాను కాబట్టి కొంచెం అలా స్పెండ్ చేసాం ఊర్లో, మంచి మంచి ప్లేసెస్ అనమాట. బట్ ఈరోజు ఏంటి అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసామన్నమాట, రిటర్న్ అయిపోయాము. మొత్తానికి ఆ అమ్మవారి పండగ మాత్రం బాగా అయింది, చాలా బాగా అయింది. అందరూ వచ్చారు, రిలేటివ్స్ అందరినీ పిలిచారనమాట. వీళ్ళు ఊర్లో అందరికీ భోజనాలు అలా పెట్టారనమాట. సో మొత్తానికి పండగ అయిపోయిందండి, భోజనాలు అవన్నీ అయిపోయాయి, అంతా కంప్లీట్ అయిపోయింది. మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా అంటే నేను, మా మమ్మీ, డాడీ, మా బావ వీళ్ళందరం రిటర్న్ అయిపోయాము. పిల్లలు, మా అక్క, అత్తయ్య గారు వీళ్ళు ఉండిపోయారనమాట. వాళ్ళు నెక్స్ట్ డే వస్తామని చెప్పి. సో అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోయాం. సో అసలు చెరువు మీద నుంచి మళ్ళీ మేము వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి. అండ్ ఇక్కడ మేము ఇంటికి వచ్చేటప్పుడు ఏంటంటే ఆ సరియాపల్లి ఊరు దగ్గరలో తంబూరు అని చెప్పి ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో మా అత్తయ్య గారి తాలూకా వాళ్ళు ఉన్నారు అని చెప్పి తెలిసిందనమాట. యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళ డాడీ ఆ తాతయ్య వచ్చి తలగాం అనమాట యాక్చువల్లీ ఆయన ఊరు. కానీ ఇక్కడేమో ఈ ఊర్లో కూడా పెరిగారు కొన్నాళ్ళు. సో ఇక్కడ కూడా రిలేటివ్స్ ఉన్నారు అని అనుకోవడమే తప్ప ఎప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చింది లేదు, మేము వెళ్ళింది లేదనమాట. సో ఒక ఫ్యామిలీ అయితే ఉంది అని చెప్పి అన్నారు. ఆ ఫ్యామిలీని వెతుక్కుంటూ మొత్తానికి మీట్ అయ్యామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో ఇది వాళ్ళ ఇల్లు అనమాట, ఇదంతా బ్యాక్ సైడ్ అండి. సో చాలా బాగుంది వాళ్ళ ఇల్లు కూడా. ఆయన 1 acre ల్యాండ్ కొని కొన్ని సెంట్స్లో ఇల్లు కట్టారు. అండ్ ఇంకొన్ని సెంట్స్లో మొక్కలు పెంచుకోవడం, అది ఖాళీ ప్లేస్ అలా వదిలేశారనమాట. చాలా పెద్ద ఇల్లు, చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. అక్కడ దూరంగా రాళ్ళు కనిపిస్తున్నాయి కదండి, అంతవరకు ఈయనదే అనమాట ప్లేస్ అంతా. సో అదంతా ఖాళీగా వదిలేశారు అనుకున్నాం, కానీ మొక్కలు వేశారు, మామిడి మొక్కలు వేశారు, కొబ్బరి మామిడి వేశారు, కొబ్బరి చెట్లు వేశారు, చాలా మంచి సపోటా ట్రీస్ వేశారు, బాగున్నాయి. అండ్ వీళ్ళు కోళ్ళు, 2 కుక్కలు, పిల్లులు ఇలా పెంచుకుంటున్నారనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ఫ్రంట్ వ్యూ అనమాట వాళ్ళ హౌస్. చాలా నాళ్ళ తర్వాత మా డాడీ కూడా చూసారంట ఆయన్ని, ఎప్పుడో చిన్నప్పుడు చూసారంట, మళ్ళీ ఇప్పుడు చూశారు. అండ్ ఇదంతా మేము నార్మల్గా ఇదంతా వీడియో తీసానండి, చుట్టూ పొలాలు ఉన్నాయని. అండ్ వాళ్ళ ఇంటి పక్కనే ఇలా చిన్న చెరువులా ఉండి కొలంలాగా మధ్యలో శివుడు ఉన్నారు, చాలా బాగుంది. సో ఎనీవే చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఆ రోజంతా. ఇది ఒక బెస్ట్ మెమొరీలా అనిపించింది. మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత వెళ్తామో కూడా తెలీదు. సో అలా రిటర్న్ అయిపోయామన్నమాట. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.